ఇక నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో దొంగ నోట్లు కలకలం రేపాయి. జలాల్పూర్ గ్రామానికి చెందిన చిన్న సాయిలు అనే రైతు వర్ణి కెనరా బ్యాంకులో క్రాప్ లోన్ కట్టడానికి వచ్చాడు. లోన్ కట్టడానికి మొత్తం నకిలీ నోట్లే తెచ్చాడు. క్వాషియర్ డబ్బును లెక్కించేందుకు కౌంటింగ్ మెషిన్ లో వేయగా మొత్తం దొంగ నోట్లని చూపడంతో ఆశ్చర్యపోయాడు. మొత్తం 417 నకిలీ 500 నోట్లను గుర్తించినట్టు, నోట్ల విలువ 2,08,500 అని చెప్పారు క్వాషియర్. ఈ విషయంపై బ్యాంకు మేనేజర్ వర్ణి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దొంగ నోటు తెచ్చిన రైతుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మేనేజరు నిన్నటి దినమున వాళ్ళ బ్యాంక్ వచ్చినట్టు ఎవరైతే మన కస్టమర్ ఉన్నారో నేరంలో చిన్న సాయి అని క్రాప్ లోన్ పేమెంట్ చేయడానికి వచ్చిండు. తను తీసుకొచ్చినటువంటి డబ్బులు 500 రూపాయల నోట్లు 417 టోటల్ అంతా ఫేక్ కరెన్సీ అంట. వాళ్ళు నిర్ధారించుకొని నాకు పిటిషన్ ఇచ్చింది. దరఖాస్తు ఇస్తే నేను కేసు రిజిస్టర్ చేసినాను. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రవీందర్, ఇప్పుడు దొంగ నోట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అసలు పోలీసులు అక్కడ ఏమంటున్నారు? వాట్స్ అప్డేట్స్? నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో ఉన్నటువంటి కెనరా బ్యాంకులో దొంగ నోట్ల విషయం కలకలం రేపావి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా, కామారెడ్డి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. రైతు తన క్రాప్ లోన్ ను మాఫీ చేసుకోవడానికి ఏకంగా 417 నకిలీ 500 నోట్లు తీసుకురావడం జరిగింది. మొత్తం విలువ 2,08,500 రూపాయలుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులకి ఈ దొంగ నోట్లుగా గుర్తించినటువంటి క్యాషియర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ రైతుకు ఎక్కడి నుంచి దొంగ నోట్లు రావడం జరిగింది, 2 లక్షల విలువ చేసే ఈ నకిలీ నోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చేవారు అనే అంశం పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. రైతు అదే వర్ణి మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన చిన్న సాయిలుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇతని కొడుకు హైదరాబాద్ లో ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అతని కొడుకు నుంచి డబ్బులు తీసుకొచ్చినట్టుగా ప్రాథమికంగా రైతు బ్యాంక్ అధికారులకు చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అతనికి ఎవరిచ్చారనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ అంశం మొన్న కామారెడ్డి జిల్లాలో కూడా చర్చనీయాంశంగా మారింది. దాదాపుగా అటు మహారాష్ట్ర, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ బ్యాచ్ చెందిన ఈ దొంగ నోట్లకు సంబంధించినటువంటి దాదాపుగా 8 మందిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీని మూలాలు ఉత్తరప్రదేశ్ ఉన్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఇటు నిజామాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడడంతో దీని వెనకాల ముఠా పెద్దగా ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో 2,63,1400 రూపాయలు ఇదే అంశానికి సంబంధించినటువంటి కేసులో పోలీసులు దర్యాప్తు చేసి ఆ కేసును ఛేదించడం జరిగింది. ఇది వైన్స్ అదేవిధంగా ఇతర మాల్స్ లో కూడా చెలమనేట్లుగా పోలీసులు గుర్తించారు. దాదాపుగా పెద్ద మొత్తంలోనే జిల్లా కేంద్రంలో డబ్బులు తారుమారైనట్టుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా 2 బ్యాచ్లుగా విడిపోయి ఇటు పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే రైతు చిన్న సాయిలు ఉన్నాడో జలాల్పూర్ గ్రామానికి చెందినటువంటి రైతు, అతని కొడుకు పైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కూడా ఒక ముఠా బయలుదేరినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేతులు మారనే అంశం పట్ల పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం అయితే జిల్లాలో నకిలీ ఫేక్ కరెన్సీ విషయం చర్చనీయ అంశంగా మారింది. ఈ నేపథ్యంలో పలు చోట్ల డబ్బులు తారుమారైనట్టుగా గుర్తించడం జరిగింది. మరి ఎవరెవరికి డబ్బులు పంపిణీ జరిగింది, ఎందుకోసం ఈ డబ్బు వినియోగించుకోవడం జరిగిందనే అంశంపైన పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. రైట్, ఆల్ రైట్ రవీందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.